రైట్గా బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకుంది. రేవంత్ రెడ్డికి ఎయిర్పోర్ట్ లో కాంగ్రెస్ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఈ నెల 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాకు వెళ్లింది. అయితే 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియాలోని సియోల్ కు చేరుకున్నారు. దక్షిణ కొరియాలో 2 రోజుల పాటు రేవంత్ రెడ్డి పర్యటించారు. పెట్టుబడుల లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించారు. అక్కడ పలు కంపెనీలతో ఎంఓయూలు కూడా చేసుకున్నారు. అందులో భాగంగా కాగ్నిజెంట్ తో చేసుకున్న ఒప్పందం మేరకు వచ్చి రాగానే కోకాపేటలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు కొత్త క్యాంపస్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇక ఈ నెల 5న తెలంగాణ సర్కార్ తో కాగ్నిజెంట్ సంస్థ అమెరికాలో ఎంఓయూ చేసుకుంది. ఆ మేరకు 10 రోజుల్లోనే విస్తరణకు శ్రీకారం చుట్టారు. అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ లైవ్ లో అందిస్తారు. భవానీ, ఏదైతే ఈ నెల 3వ తేదీన విదేశీ పర్యటనకు వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్కు తిరిగి వచ్చారు. మొత్తం కూడా ఈ నెల 3వ తేదీ నుంచి నిన్నటి వరకు కూడా అటు అమెరికా మరియు దక్షిణ కొరియాలో రెండు దేశాల్లో కూడా పర్యటించి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఈ పర్యటన చేసినట్టు సీఎంఓ కార్యాలయ వర్గాలు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అదేవిధంగా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తదితర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ పర్యటనలో ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ నెల 10వ తేదీ వరకు కూడా 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా అమెరికాలోని 10 రాష్ట్రాల్లో న్యూజెర్సీ, డల్లాస్, కాలిఫోర్నియా 10 రాష్ట్రాల్లో పర్యటించారు. మొదటి రోజు వెళ్ళగానే ఎన్ఆర్ఐ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అక్కడ డల్లాస్లో కూడా పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఈ పర్యటన ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు మొదటి చెప్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టేప్పటి నుంచి పెట్టుబడుల కోసం విదేశీ పర్యటన చేయడం ఇది రెండోసారి. ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మొదటిసారి దుబాయ్, అబుదాబి ఇవన్నీ కూడా పర్యటించి, సింగపూర్ పర్యటించి పెట్టుబడుల లక్ష్యంగా 40,000 కోట్ల రూపాయల దాదాపు పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఆ విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈసారి అమెరికా మరియు దక్షిణ కొరియాలో కూడా పెద్ద ఎత్తున పర్యటించిన రేవంత్ రెడ్డి దాదాపు 31,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించే విధంగా పెట్టుబడులు ఒప్పందాలు చేసుకొని ఈరోజు రాష్ట్రానికి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇవాళ దక్షిణ కొరియాలో కూడా పెద్ద ఎత్తున పర్యటించి రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల విషయంలో చేశారు. అయితే ఇవాళ కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు మంత్రులు కూడా భారీ స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున పుష్పగుచ్చాల నుంచి శాలువాలతో ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. కాబట్టి ఇవాళ ఏదైతే కాగ్నిజెంట్ కంపెనీ ఉందో ప్రపంచంలోనే పెద్ద కంపెనీ, అది ఈ నెల 5వ తేదీన న్యూజెర్సీలో కంపెనీ సీఈఓ రవికుమార్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంలో భాగంగా ఇవాళ హైదరాబాద్ కోకాపేటలో సాయంత్రం 5 గంటలకు కాగ్నిజెంట్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 1000 కొద్ది ఉద్యోగాలు, 100 కొద్ది పెట్టుబడులు కూడా ఈరోజు ఈ కంపెనీలో పెట్టేందుకు దాదాపు లక్షల ఉద్యోగాలు విస్తరింపజేసేలా ఈ కంపెనీలో ఇప్పటికే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం మళ్ళీ ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి ఈరోజు దాదాపు ఈ నెల 3వ తేదీ నుంచి 10 రోజులకు పైగా ఏదైతే విదేశీ పర్యటన అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అనేక పెట్టుబడులు, అనేక సంస్థలతో, అనేక పారిశ్రామికవేత్తలతో, అనేక వ్యాపారవేత్తలతో కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి ఒప్పందాలు చేసుకొని హైదరాబాద్కు తిరిగి వచ్చారు. భవానీ. ఎస్ రామ్, అదే విధంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి కూడా విప్లవాత్మక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. మరి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, మళ్ళీ ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండబోతుందని భావించవచ్చు? అంటే ఇప్పటికే ఒకవైపు రాష్ట్రానికి విదేశాల్లో ఉన్న అటు తెలంగాణకు సంబంధించిన పెట్టుబడి పారిశ్రామికవేత్తలు కానీ ఇతర దేశాల ఐటీ దిగ్గజ కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీల సీఈఓలు కానీ అన్నీ కూడా ఒప్పందాలు చేసుకొని తెలంగాణ ఈరోజు ఒక ఐటీ హబ్గా, ఒక పారిశ్రామిక హబ్గా, ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పడాలని చెప్పి గతంలో అనేక ప్రభుత్వాలు ప్రయత్నం చేసినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా కాస్త ముందుకు వెళ్ళి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొదటి విడతలో దాదాపు 40,000 కోట్ల పెట్టుబడులు, ఈ రెండో విడతలో 31,000 కోట్ల పెట్టుబడులు. ఈ విధంగా పెట్టుబడులు ఇక్కడ తెలంగాణకు తెప్పించేందుకు తెలంగాణలో అనేక పరిశ్రమలు, ఫార్మా రంగం కానీ, ఐటీ రంగం కానీ, ఇతర రంగాల్లో కూడా అనేక పరిశ్రమలు స్థాపించి వేలాది మందికి, లక్షలాది మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అటు ప్రభుత్వ పరంగా కానీ, ప్రైవేట్ పరంగా కానీ ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతూ ఉంది. కాబట్టి ఒకవైపు రాష్ట్రంలో అనేక పథకాలు అమలుకు శ్రీకారం చుడుతూనే ముఖ్యంగా దాదాపు 31,000 కోట్ల రూపాయలతో ఈరోజు రైతు రుణమాఫీ 3 విడతలుగా అమలు చేస్తామని చెప్పి ఏదైతే చేసిందో 2 విడతలు పూర్తయింది. రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా
పైగాలో కూడా 2 లక్షల రుణమాఫీ ఏదైతుందో రైతులకు రుణమాఫీ నిధులు పంపిణీ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టారు. కాబట్టి ఈ విధంగా ఒకవైపు విదేశీ పర్యటన చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఆ లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ప్రజలు ఇచ్చిన నమ్మకంతో ప్రజలు ఏదైతే మనపై బాధ్యత పెట్టారో ఆ బాధ్యత నెరవేర్చే విధంగా అటు మంత్రులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ పరిపాలనపై దృష్టి పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ విదేశీ పర్యటన కూడా కొనసాగిందని చెప్పి అనుకోవాలి భవాని. రైట్, ఓకే, థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్.